మేడ్చల్ మండల పరిధిలోని మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీలో చేరేందుకు మరియు యూనివర్సిటీలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థుల కోసం 5 కోట్ల రూపాయలతో అడ్మిషన్ స్కాలర్షిప్ టెస్ట్ MRU సెట్ 2024ను కళాశాల యాజమాన్యం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థులు ఎలా స్కాలర్షిప్ సద్వినియోగం చేసుకోవాలనే దానిపై మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ VSK రెడ్డి వివరణ ఇచ్చారు. మార్చి 22, 23 తేదీల్లో నిర్వహించే పరీక్షకు స్కాలర్షిప్ల కోసం మార్చి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడ్మిషన్స్ ఆగస్ట్ 1 నుంచి ఈసారి క్లాసెస్ జరగచ్చు. ఎందుకంటే మొత్తం స్టేట్ ఆఫ్ తెలంగాణ కానీ కంట్రీలో కానీ ఎంసెట్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కానీ తొందరగా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. కాబట్టి యాజ్ యూజువల్గా ఆగస్ట్ 1 కంతా యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ స్టార్ట్ కావచ్చు ఈ ఇయర్ 2024లో. దానికి అడ్మిషన్స్ గురించి మల్లారెడ్డి యూనివర్సిటీ MRU సెట్, మల్లారెడ్డి యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ MRU సెట్, లైక్ మనకి అదర్ సెట్ లాగా మన యూనివర్సిటీ కూడా సెట్ ఉంది. అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకొని సపరేట్గా చాలా యూనివర్సిటీస్ సపరేట్గా టెస్ట్ పెడుతున్నాయి. ఆ విధంగా మనం కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ అంటే MRU అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ, CET అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సరే, అది అటెండెన్స్ మార్చి 22 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు దీంట్లో అంటే టెస్ట్కి. ఇంటి దగ్గర నుంచి రాయొచ్చు. వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా రాసినా కానీ వాళ్ళకి ఆటోమేటిక్ AE ఎనేబుల్డ్ ద్వారా కెమెరా ద్వారా ఆటోమేటిక్గా యాక్టివ్ అయ్యి మనకి టెస్ట్ రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి వాళ్ళకి. అంటే కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఫిజికల్గా యూనివర్సిటీకి రానవసరం లేదు. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో టెస్ట్ రాయొచ్చు. ఇది మార్చ్ 23 and 24 టెస్ట్ ఉంటుంది ఫర్ ది 2024 అడ్మిషన్స్కి. బట్ మార్చ్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అది MRU కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ప్రోగ్రామ్స్కి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా మనకు 5,000 అడ్మిషన్స్ అయినాయి. మొత్తం ఇంజనీరింగ్ కానీ, హెల్త్ కేర్ సైన్సెస్ కానీ, అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, BBA, డిజిటల్ ఫోరెన్సిక్స్ సైన్సెస్, BCom అట్లా అన్ని కోర్సులు కలిపి అప్రాక్సిమేట్గా మనకి 5,000 అడ్మిషన్స్ అయినాయి. బట్ జనరల్గా కూడా బైపీసీ స్ట్రీమ్ నుంచి వచ్చిన పిల్లలకి ఏదైతే అలైడ్ హెల్త్ కేర్ కానీ లేకపోతే అగ్రికల్చర్ సైన్సెస్కి కొద్దిగా 1 month డిలే అవుతున్నాయి. ఎప్పుడు కూడా వాళ్ళకి అడ్మిషన్స్ ఆటోమేటిక్గా 1 month డిలేనే స్టార్ట్ అవుతున్నాయి కాలేజెస్ అని. ఇంజనీరింగ్ అయితే ఆగస్ట్ 1 స్టార్ట్ అవుతుంది. ఈసారి అన్నీ కూడా బహుశా అన్ని ఆగస్ట్ 1కే స్టార్ట్ కావచ్చు. మరి ఈ డైరెక్షన్లోనే మేము ప్రెస్ వాళ్ళందరినీ కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన యూనివర్సిటీస్కి అదర్ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటంటే ఐ నాట్ మచ్ టైం. ఎందుకంటే మీకు కూడా ఆఫీసు DGP ఏదో మీటింగ్ ఉందన్నారు. మేము మ్యాక్సిమం 10 minutesలో క్లోజ్ చేస్తాము మొత్తం కూడా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అదర్ యూనివర్సిటీస్కి ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి ఎందుకు వెళ్ళాలనుకుంటే మీరు అనవచ్చు ప్రెస్ కదా సార్, ఇది ఇన్ఫర్మేషన్ మన పబ్లిక్ లేకి మన గురించి యూనివర్సిటీ నుంచి ఏం గొప్పతనం ఉంది, మిగతా కాలేజ్ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇక్కడే జాయిన్ కావాలని ఏముంది, దీనివల్ల ఏదైనా స్పెషాలిటీ ఉందా అనే దానికి ఇంపార్టెంట్. మనకి జనరల్గా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం అన్ని యూనివర్సిటీస్కి అన్ని కాలేజెస్కి కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ డిజైన్ చేసింది. కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ముందు ఏదైతే 2020 వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండిందో అది కాదని మొత్తం కొత్త మోడల్ డిజైన్ చేసింది. దాంట్లో కొద్దిగా ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువ ఇచ్చింది. అంటే స్టూడెంట్స్కి 40 డిగ్రీ రావాలనుకుంటే 160 క్రెడిట్స్ ఉంటాయి. అంటే ఒక 40-50 సబ్జెక్ట్స్ చదవాలి. 8 సెమిస్టర్స్ 4 years మామూలుగా కోర్స్కి. ఏ కోర్స్ అయినా మరి అగ్రికల్చర్ తీసుకున్నా, MBBS తీసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకున్నా, MBBS అంటే డిఫరెంట్ కాబట్టి అది మన దగ్గర లేదు. బట్ జనరల్గా మిగతా కోర్సెస్ అన్నీ కూడా 4 ఏళ్ళ కోర్సులకి 50 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది మామూలుగా 48-50. ఈ సబ్జెక్టులు చదివేటప్పుడు స్టూడెంట్స్కి ఒకప్పుడు 60 సబ్జెక్టులే ఉండేటివి. 60 సబ్జెక్టుల్లో కొన్ని ఎలెక్టివ్స్ అంటే 45 దాంట్లోనే చదవాలి. అంటే మ్యాక్సిమం 10 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా ఫెసిలిటీ ఇచ్చేవాళ్ళు. అవి 10 చూస్ చేసుకోమనేవాళ్ళు. అంతవరకే ముందు మన కాన్సెప్ట్ ఇండియాలో అంతా. ఇప్పుడు ఏమైందంటే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. అంటే స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవచ్చు. నాకు ఎందుకు నేను అవే చదవాలా, ఒక 60 ఇస్తున్నారు దాంట్లోనే 50 చదవాలా, నాకు వేరే ఇంట్రెస్ట్ ఉంది, నేను బీటెక్ జాయిన్ అవుతున్నాను. కాబట్టి యూనివర్సిటీ ఇస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్ అండ్ దే హ్యావ్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ NEP 2020. దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ డిఫరెంట్ space streams. They are trying to, it's a student friendly university. So they are trying to see that how the students get benefit out of it, and they are ready to do whatever is required for benefit of the students. So thank you. I hope this university will get a good name and will be beneficial for the students. Thank you very much.